హాలిడే దొరికిందనో, లేకపోతే కుటుంబంతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేయాలనో, లేకపోతే ప్రతిరోజు డైలీ ఇంట్లోనే వండింది ఏం తింటాంలే అని సరదాగా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లి ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తిందాం అనుకుంటున్నారా? ఈ ఆలోచన వచ్చినోళ్ళు ఒక్క సెకండ్ ఆగండి. షాద్ నగర్‌లో సేమ్ ఇలాగే ఈ ఆలోచన వచ్చే ఒక ఫ్యామిలీ ఒక రెస్టారెంట్‌కి వెళ్లి ₹1000 బిర్యానీ ఆర్డర్ ఇచ్చి ₹1,00,000 హాస్పిటల్ బిల్లు కట్టారు. అదేంటి అనుకుంటున్నారా? షాద్ నగర్‌లోని అప్పిరెడ్డి కాలనీకి చెందినటువంటి కావలి నరేంద్ర అనే వ్యక్తి తన పెళ్లి రోజు ఉందని, సరిగ్గా ఈ నెల 22వ తారీఖున తన పెళ్లి రోజు ఉందని చెప్పి షాద్ నగర్‌లోని సాయిబాబా రెస్టారెంట్‌కి చక్కగా కుటుంబంతో కలిసి మండీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా బిర్యానీని ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత యథావిధిగా ఇంటికి వెళ్ళారు. ఇక్కడే వారికి మొదలైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబంలోని ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరోచనాలు అవటం మొదలెట్టాయి. అవి కాస్త తీవ్రంగా ఉండటంతో శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబం మొత్తం జాయిన్ అయ్యారు. కానీ కుటుంబ యజమాని నరేంద్రకు మాత్రం సాధారణమైన వాంతులు విరోచనాలు కాస్త బ్లడ్ మోషన్స్, తర్వాత వామిటింగ్స్ గా మారాయి. తర్వాత ఆయనకి సీరియస్ గా ఉండటంతో ఆయన ఐసీయూలో జాయిన్ అయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో రెస్టారెంట్లు వారు పాటించాల్సినటువంటి నాణ్యతలు సరిగ్గా పాటించకపోవడం, ముఖ్యంగా కస్టమర్లకు ఇచ్చేటువంటి ఆహారం కుళ్ళిపోయినవి, తర్వాత స్టోర్ చేసినవి పడేయకుండా వాటిని వినియోగదారులకు అందిస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు. ఈ రెస్టారెంట్లలోనే కాదు, బయట స్ట్రీట్ ఫుడ్ లో కూడా అక్కడ వాడేటువంటి నూనె కూడా విపరీతమైన కల్తీ నూనెని వీళ్ళు వాడుతున్నారు. ఒకే నూనెని రోజంతా తరబడి కాగుతూ అందులోనే అన్ని రకాల ఫుడ్కి సంబంధించినవి వేయిస్తూ అందులో ఉడికిస్తూ ఉండటం చాలా ప్రమాదకరమని వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటి నూనె క్యాన్సర్ కి దారి తీస్తుందని కూడా మనం ప్రతిరోజు అనేక వార్తల్లో కూడా వింటూ వస్తున్నాం. మొన్న కూడా కరీంనగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక రెస్టారెంట్ మీద దాడి చేశారు. ఇలా దాడి చేసినప్పుడు ఆ అధికారులు కూడా షాక్ కు పోయారు. దేనికంటే వారు అక్కడ ఆ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని చూస్తే అక్కడ చికెన్ మొత్తం కూడా కుళ్ళిపోయినటువంటి పొజిషన్ ని అక్కడ చూశారు. అంతేకాకుండా అందులో నూనె కూడా చాలా కల్తీగా ఉండటం కూడా అక్కడ సేఫ్టీ అధికారులు గమనించి ఇమీడియట్ గా ఆ యజమాని మీద కేసు పెట్టడం, ఆ రెస్టారెంట్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. సో వీటన్నిటిని బట్టి చూస్తుంటే బయట సరదాగా కుటుంబంతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళి తినటం ఏమో గాని, అది గనక అక్కడ తిన్నటువంటి ఆహారం గనక ఫుడ్ పాయిజన్ కి దారి తీస్తే హాస్పిటల్ పాలవక తప్పడం లేదు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే సరదాగా బయట రెస్టారెంట్ లో తినే కంటే అదేదో ఇంట్లోనే వండుకొని తినటం మేలని, ఒకవేళ బిర్యానీ చేయడం రాకపోతే నేర్చుకొని దాన్నే ఇంట్లో వండుకొని కుటుంబంతో కలిసి హ్యాపీగా ఆరోగ్యంగా తినటం మేలని కొంతమంది అభిప్రాయం.